అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. ఆ రోజు ఏమైందంటే, రే పెద్దోడా, బొసలు కొట్టు. వద్దు సమ్మయ్య, మా ఆవిడికి చెప్పా శృతి, ఇంకెప్పుడు అని షంటుతోంది. ఆ పాముని బంధించి నగలు తీసుకొచ్చి ఆ స్వామీజీ ఎవరైనా ఉంటే చెప్పొచ్చుగా. చెప్తాను భూపతి గారు. సరే శృతి, మరి నేను ఉంటాను. ఏమయ్యా, కాపాడయ్యా. పామా? చెప్తే కాటేయదు. చెప్పేయండి పిన్ని. చెప్పండి అత్తయ్యా, చెప్పండి అత్తయ్యా, చెప్పండి. జాను, పామేంటి? జాను, సమయం రమ్మని చెప్పేసి త్వరగా. సుబ్రహ్మణ్యం గారు వచ్చారా అమ్మా? ఈ రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం నా వరకు అయ్యింది. అమ్మకు అలంకరించాను, కాని కొన్ని నగలైనా పెట్టాలి. ఏం చేద్దాం? నా దగ్గరున్న నగలు తీసుకొచ్చాను సుబ్రహ్మణ్యం గారు, వీటిని ఈరోజు అలంకరించండి. అలాగే అమ్మా. ఈరోజు నవదుర్గా మాతలు అంటే 9 మంది కావాలి. అక్షర్ గారు వచ్చారు. పూజారి గారు తీసుకొచ్చాను. పూజారి గారు, తల్లులు అమ్మవార్లలాగానే ఉన్నారు. కూర్చోండి. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, నిన్నంటే స్వర్ణ అమ్మవారు అని బంగారు నగలు అవసరం లేదు అన్నారు. మరి ఈరోజు ఏమైంది? నగలు పెట్టరా? అవునండి, పెట్టాలి కదా, అలా వదిలేశారేంటి? మాట్లాడరేంటండి మీ అమ్మతోడు? తెలియక అడుగుతాను, అసలు నగలు ఉన్నాయా లేవా? పూజారి గారు మాట్లాడండి. లేవా? లేకుండా ఎలా ఉంటాయి భూపతి గారు? పోనీ లేవని మీకు తెలుసా? మాకెలా తెలుస్తుంది? మీరు మాట్లాడకపోతుంటే కాస్త అనుమానం వచ్చింది అంతే. అయినా అమ్మవారి నగలు అమ్మవారికి అలంకరించకపోతే అనుమానం రాదా అండి? ఈయన మాట్లాడేది కరెక్టే కదండి. చెప్పండి సార్. చెప్పేదేముంది, అలంకరిస్తారు చూడండి. నగలు అలంకరిస్తారా? అలంకరించలేదు అంటే ఎందుకు అలంకరించలేదు అంటారు. అలంకరిస్తాము చూడండి అంటే నగలు అలంకరిస్తున్నారా అంటున్నారు. ముందు మీకు నగలు అలంకరించడం మీకు ఇష్టం లేదా? చూశారుగా. అంటే వాళ్ళు కోనేరులోంచి తీసేశారా? చూద్దాం పద. అమ్మో, పాము ఇక్కడే ఉంది అంటే నగలు లోపలే ఉన్నాయి. మరి ఆ నగలు ఇంకా అర్థం కాలేదా? అవి అమ్మవారివి కావే. అమ్మో, ఎంత మోసం!
ఏవయ్యా ఏదో ఒకటి చేయవయ్యా. అదే ఆలోచిస్తున్నా. అమ్మా ప్రసాదం తెచ్చారా అమ్మా? పిల్లల్ని తీసుకొచ్చి ప్రసాదం మర్చిపోయాను అక్షర గారు. పాయసం చేశారు, తీసుకుని వస్తాను. నేను రానా బిగ్ ఫ్రెండ్? నువ్విప్పుడు అమ్మవారివి కదా, పూజలో కూర్చున్నావు, రాకూడదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇంతసేపు ఆలోచిస్తే వాళ్ళు పూజ అయిపోయి నగలు తీసుకొని వెళ్ళిపోతారు కూడా. మీ అమ్మ తోడు. వెళ్ళక ముందే పట్టిస్తా. వచ్చింది ఐడియా. ఏంటిది ఏంటిది చెప్పు. చెప్తావని ఫోన్లో. హలో భూపతిజీ, బాగున్నారా? చందులాల్ జీ అచ్చా హై. మీతో ఒక పని పడింది. చెప్పండి జీ. పార్వతీపురం అమ్మవారి గుళ్ళో ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలుసు జీ. అమ్మవారికి పురాతన నగలు అలంకరిస్తారు కదా? అలంకరించారు, కానీ అవి పురాతన నగల్లా కనిపించట్లేదు. నేను అదే చెప్తే నాకేం తెలుసని ఇక్కడ ఊరి జనాలంతా కొట్టిపారేస్తున్నారు. మీలాంటి సేట్లు అనుభవజ్ఞులు వచ్చి చెప్తేనే నమ్ముతారు. టీకేజీ, మేము ఏ కాలపు నగలైనా కనిపెట్టగలం. వస్తున్నాం. త్వరగా రండి జీ, రండి. హాజీ బాబు, కారు అమ్మవారి గుడికి పోని. అర్థమైందిగా. ఏ ఐడియా వేసావయ్యా. సేట్ వచ్చి ఇవి అవి కాదు అని చెప్పేస్తాడు. బుజ్జమ్మ దొంగ అయిపోయిందంటే కుటుంబం పరువు మొత్తం పోతుంది. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం గుహా గౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం సర్వతీర్థమయై నమః. పూజ కాస్త ఆపండి. ఏంటండి ఇది? మీ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం అనుకున్నారా? అమ్మవారి పూజ అది కాదండి, చెప్పేది కాస్త పూర్తిగా వినండి. అమ్మవారి పూజని అమ్మవారి నగలతో కాకుండా చేస్తే సమస్య కాదా? ఏం మాట్లాడుతున్నారు? అవి అమ్మవారి నగలు కావు. పూజారి గారు, ఈయన మాటలు ఎవరు పట్టించుకుంటారండి? మీరు కానివ్వండి. అలాగే. ఓం పుణ్యాయై నమః. పూజారి గారు ఆగండి. ఇలా అంటారని అనుభవజ్ఞులైన సేట్ గారిని పిలిచాను. వస్తున్నారు. ఆయనే తేలుస్తారు. అసలు నిజం బయటపడుతుంది. అబ్బా, ఏంటయ్యా నీ గోల? మీ వల్ల పండగ ప్రశాంతంగా జరగటం లేదు. అవి అమ్మవారి నగలు కావు అంటావేంటి? అవి అమ్మవారి నగలే. సరే బాబాయ్, అదే మాట బుజ్జమ్మ గారిని చెప్పమానండి. ఒకవేళ ఇప్పుడు అవును అని చెప్పినా సేట్ వచ్చి తేల్చాక ఏం చెప్తారో. ఇదేంటి? ఈ నగలు ఆ నగలు కావా? సేట్ వచ్చి ఇదేంటో తేలేంత వరకు నేనేం మాట్లాడకూడదు. ఇది బంగారమే. అవునా? అవును జీ, అవును. అయితే పురాతనమైనవి కావు. నిన్నో పొద్దున్నో కొనుంటారు. లేదు జీ, ఇప్పుడు కొన్నవి కాదు. కాదా? అయితే పాతకాలం అయితే అయ్యుండవు. రోజు నెల సంవత్సరం చెప్తా అన్నారుగా. చెప్పండి, అందరి కళ్ళు తెరుచుకుంటాయి. ఇవి ఇప్పుడు అప్పుడు ఎప్పటివో కావు జీ. అప్పుడెప్పుడో కృష్ణదేవరాయల కాలం నాటివి.